మోడీ గారు చెప్తున్నట్లు మొదటి ఎన్నికల్లో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీడియాకి రావడం జరిగింది. దాని వల్ల అందరి దురదృష్టం. మరి ఇప్పుడే మా చెప్పిన మరి ఇక్కడ మన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి ఓటేయడం జరిగింది. దాంట్లో వచ్చే లాభం లేదు. 1 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. 200 యూనిట్ లోపల ఎవరు కాపాడతారో వారికి బిల్లు లేకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల దవాఖానా పోతే పెద్ద ఆపరేషన్ 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం. మరి ఇంట్లో ఎస్సీ ఎస్టీలకుంటే 6 లక్షలు, మిగతా 5 లక్షలు, 15 ఆగస్టులో ఉంటే 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని కూడా నిన్న మెదక్లో చెప్పడం జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కు మీకు రైతు బంధు ఎకరానికి 10,000 చొప్పున మండలంలో తాండవాసులకు కానీ, ముద్దురాజు నాయకులకు కానీ, మున్నూరు కాపులకు కానీ మిగతా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా మా చెబ్బిరన్న గారి ఆధ్వర్యంలోని కామారెడ్డి నియోజకవర్గం ఆయన మా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సలహాదారులు. అన్ని విషయాలు మంచి చేయాలి, ఇంత చేయాలంటే మా ముఖ్యమంత్రి నిర్ణయించాడు. మరి అటువంటి మా చెబ్బిరన్న గారి ఆధ్వర్యంలో మరి కామారెడ్డి ఇంకా ముందుకు అభివృద్ధి జరగాలి. ఎందుకు మనం ఓడిపోయినంత సంక్షించుకొని ఏ గ్రామాల్లోనూ ఓట్లు తగ్గబడ్డాయి ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా మనకి అవకాశం వచ్చిందమ్మా. ఇప్పుడు రెడ్డిపేటలో మళ్ళీ మెజార్టీ పెడితే మీకు పనులు మేము ఓట్లు ఇచ్చాం సార్, మెజార్టీ ఇచ్చాం సార్, మా పనులు ఇస్తారని గట్టిగా అడగడానికి హక్కు ఉంటుంది. అందుకే దయచేసి ఈ అవకాశం మీరు జారవించుకోకండి. మండలం ఉన్న రెడ్డిపేటతో సహా తాండలో మెజార్టీ ఇచ్చిందట తెలిసింది. కానీ ఒక 2 అన్నారం కూడా మెజార్టీ ఇచ్చింది. కానీ మిగతా దాంట్లో 2 బూత్ల రెడ్డిపేటలో మళ్ళా 3 బూత్లు తక్కువ ఉన్నాయంట. కానీ ఈసారి మీకు తెలుసుకుంటే మీకు వచ్చేది దాంట్లో అన్ని మీకు సేవ చేస్తామమ్మా. మరి మీరు దయచేసి నేను మీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందు కూడా పనిచేసిన 9-14 అప్పుడు అందరూ తెలంగాణ కావాలని ప్రతి వచ్చామన్నా మీరందరూ పార్లమెంట్ లో కొట్లాడి మా సోనియా గాంధీ గారితో మరి రాహుల్ గాంధీతో చెప్పి ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీ ఎంపీగా నేను కూడా ఉన్నానమ్మా. మరి ఇప్పుడున్న ఎంపీ బీబీ పాటిల్ 2 సార్లు అయ్యాడు. ఆయన మహారాష్ట్రలో ఉంటాడు, తెలుగు భాష కూడా రాదు, ఎప్పుడు గ్రామానికి కూడా రాలేదు, ఆయన ముఖం మీరు చూడలేదు. కానీ 2 సార్లు గెలిపించారు. దయచేసి మీ ఎంపీగా తెలంగాణ ఎంపీగా నేను సురేష్ శెట్కర్ నేను కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసాను. తెలంగాణ కావాలంటే తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి సోనియామ్మతోని ఒప్పిపోయారంటే అదే వద్దు. అలా మీరు మాట్లాడి భాష ఈ ప్రాంతాన్ని ఆనాడు చెప్పిన గారి నాయకత్వంలో ప్రాణేత చేవెళ్ళ మేము 2 లక్షల 1.5 నుంచి 2 లక్షల ఎకరాలకు మనం గోదావరి జలాలని మేము ఆయన కాలం స్థాపించడం జరిగింది. కానీ కేసీఆర్ అవన్నీ బంద్ చేసిండు. 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వని పరిస్థితి. కానీ రేపు మీకు చెప్తా ఉన్నాం, మీరు వచ్చే 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు కార్యక్రమం రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాం. అది జరుపుకున్న నిరుద్యోగ యువకునికి అప్రెంటిస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి గెలిపిస్తారని చెప్తూ అవకాశం ఇచ్చానికి అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై పార్టీ, జై గుర్తుకే, జై గుర్తుకే ఎంపీ రంగా రాహుల్ గాంధీ